వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రారంభమైన దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్న ఓటర్లు. తూర్పు గోదావరి జిల్లాలో కదం తొక్కిన కల్లుగీత కార్మికులు. లాక్డౌన్ సందర్భంగా కల్లుగీత కార్మికులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్. కర్నూలులో బీసీ కార్పొరేషన్ చైర్మన్లు మరియు డైరెక్టర్లకు సన్మానం. ముఖ్య అతిథిగా హాజరైన జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. కొడంగల్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పర్యటన. దౌలతాబాద్ మండల కేంద్రంలో రైతు వేదిక, మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనుల పరిశీలన. నారాయణపేట జిల్లా మక్తల్ ఎంఆర్ఓ ఆఫీసు ముందు హమాలీ సంఘాల ఆందోళన. హమాలీ దళవాయి చార్టర్ స్లీపర్ కార్మికులకు కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూసే దుబ్బాక నియోజకవర్గం ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు చేరుకుంటున్నారు. కాగా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. ఓటు వేసేందుకు వస్తున్న వారికి శానిటైజర్, గ్లౌజులు, మాస్కులు అందజేస్తున్నారు. థర్మల్ స్క్రీనింగ్ అనంతరం ఓటు వేసేందుకు లోనికి అనుమతిస్తున్నారు. అలాగే మందులను కూడా అందుబాటులో ఉంచారు. ఇదిలా ఉండగా ఎన్నికల బరిలో ఉన్న ప్రధాన పార్టీల మధ్య ఘర్షణల నేపథ్యంలో నియోజకవర్గం పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు దుబ్బాకలోని పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితిని సిపి జోయల్ డేవిస్ పరిశీలించారు. ఇదిలా ఉండగా దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు దుబ్బాక మండలం బొప్పాపూర్ గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం గడ్డూరు యానాది కాలనీలో నివసిస్తున్న 88 కుటుంబాలకు 115 ఎకరాల భూమిని వైఎస్ఆర్సీపీ ఎంపీ రెడ్డప్ప, కుప్పం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ భరత్ పంపిణీ చేశారు. అనంతరం ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎస్సీ, ఎస్టీల పట్ల చిత్తశుద్ధి ఉందని అన్నారు. కార్యక్రమాలన్నీ కూడా అనేక పథకాలు ప్రతి ఇంట్లో ప్రతి మనిషికి అందేటట్టు చేసినారు. ఆ భాగంగానే ఈరోజు రామకుప్ప మండలంలో యానాదులకు, ఎస్సీస్కు బందార్లపల్లి గ్రామం పైకి 88 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. 115 ఎకరాల 67 సెంట్ల భూమిని 88 కుటుంబాలకు సాగు చేసుకునే భూమి పట్టా ఇచ్చారు. అదేవిధంగా ఇళ్ల పట్టాలు కూడా అంతా రెడీ చేసి పెట్టినారు, పెండింగ్ ఉన్నాయి. రైతు భరోసా బిల్డింగ్లకైతేనేమి, సచివాలయ కార్యక్రమాలకైతేనేమి, అందరికి కూడా అన్నిటికీ ఏ డిపార్ట్మెంట్ కావాలంటే కూడా ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ భూమి సమకూర్చడం జరిగింది. నిజంగా జగనన్న ప్రవేశపెట్టిన పథకాలు ఇంటింటికి అందుతున్నాయంటే ఈరోజు మహిళలందరూ కూడా ముందుకొచ్చి జగనన్న ఆశీర్వదించాలి, జగనన్న ఇంకా 30 ఏళ్ల కాలం మాకు ముఖ్యమంత్రి కొంటే మా సమస్యలన్నీ తీరిపోతాయనేసి ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు ముందుకొచ్చి చెప్తున్నారు. కాబట్టి ఈ సందర్భం మారుమూల పల్లెల్లో ఉండే వాళ్ళు కూడా జగనన్న పథకాలు 100కు 100 అందుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు సుమారు 100% ఎవరికైతే భూములు లేవో అందరికి కూడా భూములు ఇవ్వడం, ప్రభుత్వం తరఫున కట్టబోయే బిల్డింగ్ల కన్నా కూడా భూములు ఇవ్వడము. తర్వాత ఈ ఎంఆర్ఓ గారు, ఈ కుటుంబ రెవెన్యూ సిబ్బంది చాలా కష్టపడి పనిచేశారు. వారికి జగనన్న తరఫున డిఎడ్ మేనేజ్మెంట్ విద్యార్థులను 5వ తేదీ నుండి జరుగుతున్న పరీక్షలకు అనుమతించాలని కోరుతూ రేపల్లె ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తమను పరీక్షకు అనుమతించకుంటే ₹1,00,000 ఫీజులు కట్టిన తమకు 2 సంవత్సరాలు వృధా అవుతుందంటూ విద్యార్థులు కంటతడి పెట్టారు. అనంతరం తహసీల్దార్ కె విజయశ్రీకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రేపల్లె డివిజన్ కార్యదర్శి కెవి లక్ష్మణరావు, డివైఎఫ్ఐ యువజన సంఘం నాయకులు మరియు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పరీక్షలు రాయలేకపోవటం అనుమతించాలి. డిఎడ్ మేనేజ్మెంట్ విద్యార్థుల పరీక్షలకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పరీక్షలు నిర్వహిస్తూ ఉంది. ఈ పరీక్షలకు సంబంధించిన దాంట్లో
విద్యార్థుల జీవితాలు, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి పరీక్షలు ఇవి. కానీ ఈ పరీక్షలకు సంబంధించి కోర్టుల తీర్పులు వీటన్నిటిని కూడా కారణాలుగా చూపిస్తూ డిఎడ్ విద్యార్థులు మేనేజ్మెంట్లో వాళ్ళకి మేము పరీక్షలు నిర్వహించబోము అనేటువంటి గందరగోళాన్ని ఒక 2 మాసాల కాలం నుంచి ఆంధ్ర రాష్ట్రంలో గందరగోళాలను తీసుకొచ్చినాయి. ఏ గందరగోళం ఉన్నప్పటికి కూడా చివరికైనా విద్యార్థులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరీక్షలు నిర్వహిస్తారు, పరీక్షలు రాయనిస్తారని చెప్పేసి అనేక మంది విద్యార్థులు పరీక్షలకి సిద్ధమైన పరిస్థితుంది. కానీ ఈరోజు రేపు 5వ తారీఖు నుంచి పరీక్షలు జరగబోతూ ఉన్నాయి. పరీక్షలు జరగబోతున్న సందర్భంలో విద్యార్థులు మైండ్ సెట్ కానీ విద్యార్థులు కానీ ఎక్కడా కూడా మానసికంగా ఇబ్బంది పడకుండా విద్యార్థులు పరీక్షలు సన్నద్ధమయ్యి పరీక్షలు రాయటానికి కావాల్సిన పరిస్థితుల్ని కల్పించాల్సిన నైతిక బాధ్యత ప్రభుత్వాన్ని. కానీ ఈరోజు విద్యార్థుల మీద రోకల బండతో కొట్టినట్టు విద్యార్థుల్ని మేము పరీక్షలకు అనుమతించడం లేదు మేనేజ్మెంట్ కోటాలో వాళ్ళని. దీనికి కోర్టు తీర్పులు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావిస్తోంది. ఇది ఎంత దుర్మార్గమైన చర్య అంటే ఈరోజు రాష్ట్రంలో 13 జిల్లాల పరిధిలో అనేక మంది డిఎడ్ విద్యార్థులు 2 ఏళ్ల పాటు విద్యను అభ్యసించి వాళ్ళ తల్లిదండ్రులు పేద విద్యార్థులు ఉన్న తల్లిదండ్రులు వేల రూపాయలు ఫీజులు కట్టి పరీక్షలు సిద్ధం చేస్తే ఇప్పుడు పరీక్షలకు అనుమతించకపోవటం అంటే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం తప్పితే విద్యార్థులు ఏమైనా ఇబ్బందులు పడితే కనుక ఆ బాధ్యత పూర్తిగా ప్రభుత్వం తీసుకోవాలని బాధ్యత ఉంది. ఎందుకంటే ఈరోజు అనేక మంది మనం చూస్తూ ఉన్నాం నిరుద్యోగ సమస్య వల్ల అనేక మంది అనేక రూపాయలైన అనర్థాలకు దొంగతనాలకు కానీ లేదా అనేక రూపాయలైనటువంటి సిద్ధపడుతున్నారు. కానీ ఆ రకంగా కాకుండా యువకులుగా ఉన్నటువంటి వాళ్ళు చైతన్యవంతంగా ఈరోజు ఇబ్బంది ఉన్నప్పుడు కూడా మేనేజ్మెంట్ కోటాలో డబ్బులు కట్టి ఈరోజు సీట్లు తెచ్చుకుని వీళ్ళు విద్యను అభ్యసించి ఈరోజు మేధావులు అనేక మంది భారతదేశ భవిష్యత్ తరగతి గదుల్లో నిర్మించబడిద్దని చెప్పి కొఠారి కమిషన్ చెప్తా ఉంది. అట్లాంటి ఉపాధ్యాయ వృత్తి కోసం ఉపాధ్యాయ రంగంలో పనిచేయడం కోసం వీళ్ళందరూ అనేక రకమైన ఆశలతో ఈరోజు విద్యార్థులు పరీక్ష సిద్ధమవుతూ ఉంటే ఈ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ దీంట్లో మేనేజ్మెంట్ల పాత్ర కూడా ఉంది. మేనేజ్మెంట్లు కూడా కౌన్సిలింగ్లో ఎవరైతే వచ్చినారో వాళ్ళకి మాత్రమే సీట్లు ఇచ్చి ఈ రకమైన ఇబ్బందులు ఉన్నాయి, పూర్తి గైడ్లైన్స్ వచ్చిన తర్వాత మేము మిమ్మల్ని చేర్చుకుంటామని చెప్పేసి విద్యార్థులు చెప్పాల్సిన బాధ్యత ఉంది. కానీ ఆ రోజు మేనేజ్మెంట్ కోటాల్లో మా దగ్గర సీట్లు ఖాళీ ఉన్నాయి, మీరు రండి పరీక్షలు రాపిస్తామని చెప్పేసి ఈ రేపల్లి నియోజకవర్గం పరిధిలో ఉన్న అనేక మేనేజ్మెంట్లు ఎస్ఎన్బిటి కానీ ఐఆర్ఎఫ్ కానీ లేదా అనేక రకాల రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మేనేజ్మెంట్లు చేసినాయి, ఇక్కడున్న మేనేజ్మెంట్లు కూడా చేశారు. ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ల దగ్గరికి విద్యార్థులు వెళ్ళి ఇగో మేము ఫీజులు కట్టున్నాము, మా భవిష్యత్తు ఏంటి, మా పరిస్థితి ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటే చేదరించుకున్న పరిస్థితి ఉంది. మేనేజ్మెంట్ల అసోసియేషన్లు ఈరోజు విద్యార్థులు పరీక్షలు రాయిపోతే పరీక్షలకు అనుమతించకపోతే ఈ మేనేజ్మెంట్ల అసోసియేషన్లు పూర్తి స్థాయిలో కోర్టుల దగ్గరికి వెళ్ళి న్యాయం కోసం కోర్టుల ద్వారా మాట్లాడాలని పరిస్థితుంది. అందుకని ఈరోజు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మొత్తం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని దీపగుంట్ల వీరభద్రస్వామి దేవాలయంలో కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అక్కడ జరిగే కార్యక్రమాలపై ఆలయ పూజారి దినేష్ శర్మతో మా ప్రతినిధి వల్లంకొండ సాయి ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. దేవస్థానం అన్నదాన కార్యక్రమాలు నందిపూల సేవలు భక్తుల మొదలు బట్టి పూజలు ఉంటాయి. సోమవారం రోజు విశిష్టంగా బాగా జరుగుతుంది. కార్తీక పౌర్ణమి, అమావాస్య, ఇక దీనిలో ఆకాశ దీపాలు, ఇది కార్తీక పౌర్ణమి దీపోత్సవాలు. అదేవిధంగా ప్రతి సంవత్సరము శివమాలలు వేసుకుంటారు భక్తులు. శివమాలలు వేసి ఇక్కడికి దర్శించుకోవడానికి వస్తుంటారు. ఇక్కడ మహానందికి వచ్చే వాళ్ళు, యాగంటి, శ్రీశైలం వెళ్ళే వాళ్ళంతా ఇక్కడికి వచ్చి కంపల్సరీగా దర్శనం చేసుకొని వెళ్తుంటారు. ఇటువైపు ఎక్కడ వచ్చినా కూడా క్షేత్రానికి కొత్తూరు సుబ్రాయుడు కానీ, ఇక్కడ మహానంది కానీ, యాగంటి కానీ, శ్రీశైలం వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని ప్రత్యేకంగా ఇంటి దేవుడు ఉన్న వాళ్ళు ఇటువైపు తిరుపతికి పోతారు. ఇటు వెళ్ళినా కూడా ముందుగా ఇక్కడ స్వామి ఆ కార్యక్రమం బాగా జరగాలి అనేసి వేడుకలు. ఇప్పుడు పిల్లల పుట్టిన వెంట్రుకలు ఉన్నా కూడా, పెళ్ళిళ్ళ కార్యక్రమాలు ఉన్నా కూడా, ఇంకా ఏదైనా ఇంట్లో శుభకార్యాలు ఉన్నా కూడా ముందుగా ఇక్కడికి వచ్చి స్వామి పూజించుకొని ఇంటికి వెళ్ళి తర్వాత ఆ కార్యక్రమాలు చేస్తారు. దసరా వచ్చేసి ఊరేగింపు, సంక్రాంతి, ఉగాది, శివరాత్రి కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం. తర్వాత ఉగాది మాసంలో నుంచి 5 రోజులు స్వామివారి తిరునాళ్ళ 5 రోజులు ఒక్కొక్కరు నందివాహనము, ఏనుగు, పులి, గుర్రము, 5 రోజులు 5 ఊరేగింపు. అదేవిధంగా లింగబంధులకి ఇంటి దేవుడు అంటారు.
వాళ్ళు ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు. విశేషంగా ఎక్కువ మనకి 100%లో 70% ఎక్కువ లింగాయతులు వాళ్ళు ఎక్కువ వస్తారు. ఒక 20% వైశాఖ, ఇంకా మిగతా రెడ్డిస్, ప్రతి ఒక్క కులానికి ఆల్మోస్ట్ ముస్లిమ్స్ హిందూ వాళ్ళ కూడా ఇంటి దేవుడు చాలా మంది చాలా వరకు ఏ కార్యక్రమం చేసినా కూడా వాళ్ళు పెళ్ళికి ముందుగా వస్తారు. పెళ్ళి అయిన తర్వాత పెళ్ళికి కూడా వచ్చి పూజించుకొని నైవేద్యాలు చేయడం స్వామికి కానీ నంది కొలిసి కానీ విశేషంగా. కర్నూలు జిల్లా నంద్యాల శ్రీ మహానందీశ్వర స్వామి దేవస్థానంలో కరోనా మహమ్మారి కారణంగా ఆలయ దర్శన సమయాలను కుదించడం జరిగిందని ఈవో మల్లికార్జున ప్రసాద్ తెలిపారు. దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్ వినియోగించాలని సూచించారు. అందరికి వస్తేనే వెళ్తున్నా సాయి కదా నీ పేరు ఫోన్ చేస్తాను. ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ కరోనా కారణంగా టైమింగ్స్ కూడా తగ్గించారు. లేకుంటే ప్రతిరోజు ఆలయం తెచ్చుకునే వేళలు వచ్చేసి ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు అని చెప్పారు ఇక్కడ. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9:30 వరకు టైమింగ్స్ చెప్పారు. అంతేకాకుండా కార్తీక మాసం ఈ శ్రీశైల దేవస్థానం దగ్గరలో ఉన్న మహానందీశ్వర క్షేత్రం ఇది. మహానందీశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం రోజులు చాలా పవిత్రమైన రోజులు. ఇక్కడ బాగా కార్తీక పున్నమి, అలాగే ఇక్కడ కళ్యాణ మండపము, అదేవిధంగా తలనీళ్ళు సమర్పించుకునే దానికి అవకాశాలు కల్పించారు. అంతేకాకుండా ఈ కరోనా నేపథ్యంలో లోపల ఉండే 2 జలపాతాలు అంటే కొండలలో ఉండే నీళ్ళల్లో 2 బ్లాక్ చేసేసారు మొత్తము. ఈ కరోనా కారణం వల్ల ఆ 2 క్లోజ్ చేసేసి ఎవరిని అనుమతించకుండా మాస్క్ ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ, శానిటైజర్ వాడుతూ కంపల్సరీగా నియమ నిబంధనలు పాటించాలని చెప్పి ఇక్కడ ఆలయ ఈవో గారు మల్లికార్జున సార్ కూడా మనతో చెప్పారు. కల్లుగీత కార్పొరేషన్కు నిధులు కేటాయించి యథావిధిగా కొనసాగించాలని, లాక్డౌన్ సందర్భంగా కల్లుగీత కార్మికులకు పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏలూరు కలెక్టరేట్ ముందు కల్లుగీత కార్మికులు కదం తొక్కారు. కల్లుగీత కార్మికులు ఉరితాళ్లతో నిరసన వ్యక్తం చేశారు. ఆదుకోవాలంటూ నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఈళ్ల వెంకటేశ్వరరావు, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జుత్తిగా నరసింహమూర్తి, జిల్లా అధ్యక్షులు కామన మునిస్వామి
స్వామి మాట్లాడారు. ఆపదలో ఉన్న కల్లు గీత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. కల్లు అమ్మే మహిళలకు, వికలాంగులైన గీత కార్మికులకు పింఛన్ ఇవ్వాలన్నారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ కె వెంకట రమణారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బొల్లా ముసలయ్య గౌడ్, పి ఆదిశేషు, బొక్క చంటి, బెజవాడ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సమయంలో కొల్లుని నిలుపుదల చేసినందుకు నష్టపోయారు యాభై కార్మిక సంఘం వర్ధిల్లాలి. ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కార్మిక సంఘం గీత కార్మికుల ఐక్యత పరిష్కరించాలి. గీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. యథావిధిగా కొనసాగించాలి. లాక్డౌన్ సమయంలో గీత కార్మికులు పనిపెట్టాం. నవరత్నాలు కానీ, జగన్ చేయూత కానీ, వైఎస్ఆర్ చేయూత కానీ ఇవాళ ప్రతి కుటుంబానికి 50,000 రూపాయలు నష్టపరిహారు. కరోనా సమయంలో కొల్లుని నిలుపుదల చేసినందుకు నష్టపరిహారు. యాభై కార్మికులకు సంక్షేమ పథకాలు వర్ధిల్లాలి. ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కార్మిక సంఘం వర్ధిల్లాలి. ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కార్మిక సంఘం. చిత్తూరు జిల్లా కుప్పం పలమనేరు జాతీయ రహదారి మఠం గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు హుటాహుటిన బాధితుడిని సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చాలా మంచి టైం. మనిషి ఎంత చేసినాడంటే చెప్తాను పెద్ద వచ్చి వదిలేట పెద్ద వచ్చి చాలా మంచి టైం. కర్నూలు నగరంలోని మెగాసిరీ ఫంక్షన్ హాల్లో కొత్తగా నియమితులైన బీసీ కార్పొరేషన్స్ చైర్మన్స్ మరియు డైరెక్టర్లకు సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. వైఎస్ఆర్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు బివై రామయ్య గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరియు కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం హాజరయ్యారు. ఈ సందర్భంగా బివై రామయ్య మాట్లాడుతూ జిల్లాలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక పదవులు బీసీలకే కేటాయించిన ఘనత కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైంది. అదేవిధంగా మహిళలకు 50% రిజర్వేషన్లు కేటాయించి మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేశారని కొనియాడారు. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ చైర్మన్ మరియు డైరెక్టర్స్, పార్టీ బీసీ నాయకులు పాల్గొన్నారు. ఒక్కసారి బాగా గమనించండి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అన్న గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత బీసీని ఆదుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డి అన్న గారు అని చెప్పేసి చెప్పగలను. 7 మంది బీసీలకు మంత్రి పదవి కట్టబెట్టి డిప్యూటీ సీఎం కల్పించి పెద్ద పిల్లి వేసిన ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో ఉన్నారంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారు అని చెప్పగలను. అదేవిధంగా ఆ రోజు మహానుభావుడు రాజశేఖర రెడ్డి అన్న గారు అట్టాడు వర్గానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు పిల్లలు చదువుల కోసం ఇబ్బంది పడితే ఆ చదువులు నేర్పించి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఎంతో మందికి బీసీని ఆదుకున్న ఘనత రాజశేఖర రెడ్డి అన్న గారిది. అదేవిధంగా అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ నిరుద్యోగంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు సచివాలయం ద్వారా 80% ఉద్యోగాల అవకాశాలు కల్పించిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారిది. అదేవిధంగా గ్రామ వాలంటీర్లు కూడా
ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు వాలంటరీ ఉద్యోగాల అవకాశాలు కల్పించిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా మరి ముందుకు వెళ్తే ఎన్నో పథకాలు పెట్టి అట్టడుగు వర్గానికి చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు వారి కుటుంబాన్ని పోషించుకునేదానికి వారి పిల్లల్ని చదివించుకునేదానికి అవకాశం కల్పిస్తానని చెప్పేసి పాదయాత్రలో ఆ పిల్లవాళ్ళ చదువు కోసం అమ్మవారి కార్యక్రమం పెట్టి ఆదుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన అక్క చెల్లెమ్మలకు వారి కష్టాలు తెలుసుకొని వారికి చేయించి ఆదుకున్న ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. ఇలా చెప్పుకోవాలంటే మన బీసీల కింద పెద్ద పిట్టు వేసిన ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి లేదని చెప్పేసి చెప్పగలను. రాష్ట్ర ప్రభుత్వం 2వ విడత రైతు భరోసా విడుదల చేసిన సందర్భంగా కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండల కేంద్రంలో రైతులు భారీ ఎత్తున ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు పార్లమెంట్ సభ్యులు ఎంపీ రెడ్డప్ప, కుప్పం నియోజకవర్గం ఇన్ఛార్జి భారత్ పాల్గొన్నారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జి భరత్, జిల్లా ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్, కుప్పం రెస్కో చైర్మన్ సెంథిల్ కుమార్ పాల్గొన్నారు. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించాలని కోరుతూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫ్యాక్టరీలన్నీ కూడా వరుస క్రమంలో క్రమంగా వెళ్తూ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. అదేవిధంగా మన అందరూ కూడా మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత రైతు బాంధవులు మన ఎంపీ గారు భరత్ గారు నిలబడిస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని దౌలతాబాద్ మండల కేంద్రంలో రైతు వేదిక మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పెద్ద చెరువు కట్టపై రోడ్లను మరమ్మతులు చేయాలని ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతు బజార్ ఏర్పాటు చేపిస్తాం. ఇంకేదా ఉంటే మీరు చూడండి ఒకసారి మరో పంపిస్తాం. ఎవరైనా ఇస్తే చూడండి, ఒక 50 ఎకరాల స్థలం ఇస్తే మంచి బ్రహ్మాండంగా చేద్దాం. లేదా టెంపరీ ఇప్పుడు చూపించింది అయితే ఒక 20 షెడ్లు పడతాయి అన్న, 20 స్టాళ్ళు వస్తాయి. అది దానికి నీళ్ళు చేపిస్తాం. అక్కడ 10 ఇక్కడ 10 2 ఒక 20 వస్తాయి. ఆ 20 అయితే కంప్లీట్ చేపిస్తాం. మనం ఇమీడియట్ చేపిస్తాం. రేపు పని స్టార్ట్ చేసేసేయండి. DPR లెటర్ పెట్టి పబ్లిసిటీ కూడగొట్టేసి దాని స్ట్రీట్ వెండర్ స్టాల్స్ ఉంటాయి. మన మార్నాడ రోడ్ సైడ్ కట్టి చూసుకుంటారు కదా, సేమ్ ఆ టైపు కట్టించేసి ఒక 20 ఇంటిగా చూసినా మార్నాడ సేమ్ ఆ టైపు 20 షెడ్లు కట్టించేది, 20 షెడ్లు ఇచ్చేసి అది ఇమీడియట్ స్టార్ట్ చేపిస్తాం. అదేవిధంగా చెరువుకి నేను నిధులు అడిగింది. ఈసారి మార్చి తర్వాత మినీ ట్యాంక్ బండ్ అక్కడ చేయమన్నా చెరువు పక్కనే ఉంది కాబట్టి దీన్ని మార్చిలో వచ్చే బడ్జెట్లో మిషన్ కాకతీలో పెట్టి దీన్ని ప్రపోజల్ తయారు చేద్దాం. ముందురాజు భవన్కి ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది. ఇంకో 5 తక్కువ పడితే 5 లక్షలు ఇస్తాం. బిల్డింగ్ స్టార్ట్ చేసుకోవాలి. శాలివాన్ యాదవ్ సంఘం అడిగారు. ఈ ప్రపోజల్ పెడతాం. దీన్ని కూడా ప్రయత్నం తప్పకుండా చేపిస్తాం. అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ఉంటే అంబేద్కర్ భవన్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ఉందా? కంప్లీట్ అయినాయి. దగ్గరకు వచ్చి ఒక 3-4 కంప్లీట్ అయిపోయినాయి. ఇంకొక 3-4 నడుస్తూ ఉన్నాయి. అందరు కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి అందరు కూడా తెలియజేసుకుంటున్నాం. అదే కాకుండా ఈరోజు గ్రామాలలో పల్లె ప్రగతి పెట్టి ప్రతి ఒక్క గ్రామంలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతి గ్రామానికి ఒక శ్మశాన వాటిక, ఒక వైకుంఠ ధామం ఉండాలి. ప్రతి ఇంటింటికి ఒక నల్లబెట్టి నీళ్ళు అందియాలి. ప్రతి ఒక్కరికి పెళ్ళిళ్ళకి డబ్బులు ఇవ్వాలి. 1000 రూపాయల పెన్షన్ 2000 ఇవ్వాలి. ఇవన్నీ కార్యక్రమాలు గ్రామాలు జరుగుతూ ఉన్నాయి.
తప్పకుండా ఈ పల్లె ప్రగతిలో కూడా చాలామంది సర్పంచులు అందరూ ఇక్కడే ఉన్నారు. ప్రకృతి వనాలు అన్నీ కూడా కంప్లీట్ చేయండి. కొన్ని సమస్యలు కూడా ఇప్పుడు చెప్పినారు. వెంకటన్న కూడా సర్పంచులకు సంబంధించిన సమస్యలు చెప్పినారు. తప్పకుండా దీని తర్వాత మేము కలెక్టర్ గారి మీటింగ్కు నారాయణపేట కలెక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ ఇంతకుముందు మీరు మొన్న చెప్పిన సమస్యలు ఏవైతున్నాయో సర్పంచులే తప్పకుండా బిల్స్ కానీ గతంలో లైట్లు పెట్టిన బిల్స్ ఉన్నాయి, కొంతమంది ఎల్ఈడి బల్బులు వేసినారు, లైట్ బిల్లు రాలేదంటారు, ఆ బిల్స్ సంబంధించినవి కానీ ఇంకా ఏ సమస్యలున్నా కలెక్టర్ గారు తీసుకుపోతాం. అదేవిధంగా మద్దూరు గ్రామానికి సంబంధించి వాటర్ ట్యాంక్ ఇప్పుడే చెప్పినాడు. తొందరలోనే ఆ వాటర్ ట్యాంక్ పనులు మొదలు పెట్టాలి. నేను ఐకేపీతో మాట్లాడే స్థలం ఇమ్మీడియట్ ఇప్పిస్తా. కలెక్టర్ గారు చెప్పి ఆ యొక్క ఐకేపీకి సంబంధించిన స్థలము ఒక 120 గజాలు ఇప్పిస్తాం. ఇమ్మీడియట్ ట్యాంక్ కంప్లీట్ చేస్తే మద్దూరు పట్టణం సమస్య పోతుంది. ఇప్పుడిప్పుడే మెటీరియల్ నల్లకు సంబంధించిన మెటీరియల్ అందించినారు. తొందరలో నల్లలు పెట్టి ఈ మద్దూరు పెద్ద గ్రామంలో నల్లల సమస్య ఉంది కాబట్టి ఆ నల్లలన్నీ కూడా కంప్లీట్ చేయించి వాటర్ ట్యాంక్ కంప్లీట్ చేస్తే ఈ యొక్క టౌన్ సమస్య పోతుంది. కాబట్టి తప్పకుండా ఒక 2-3 నెలల్లో కూడా వాటర్ ట్యాంక్ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ చాలా సేపు అయినట్టు మీరు అందరూ వచ్చి అంత దూరం పోయి కొనుక్కొస్తారా? కొనలేరు, ఉండాలి. హమాలీ కార్మికులకు కార్మిక చట్టాలు అమలు చేయాలని హమాలీ కార్మిక ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కొండన్న డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు ప్రదర్శన నిర్వహించి నారాయణపేట జిల్లా మక్తల్ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ రంగ వ్యవసాయ మార్కెట్లలో పనిచేస్తున్న హమాలీ దళవాయి చాట స్లీపర్ కార్మికులకు కార్మిక చట్టాలను అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు మామిళ్ల అంజప్ప, కార్యదర్శులు జుట్ల రాములు, కిష్టప్ప, జగ్గల్లి శివయ్య, బోయ సీను తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వము మార్కెట్ యార్డులో పనిచేస్తున్నటువంటి దాదాపు 80 నుంచి 90 లక్షల మంది దేశవ్యాప్తంగా పనిచేస్తున్నారు. ఆ కార్మికుల ఉపాధిని, ఉద్యోగ భద్రతని దెబ్బతీసే పద్ధతుల్లో, రైతుల మీద ప్రేమ పేరు మీద రైతులకు నష్టం చేసే పద్ధతుల్లో, కార్మికులకు నష్టం చేసే పద్ధతుల్లో పార్లమెంట్లో చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టం వల్ల దేశవ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి మార్కెటింగ్లో హమాలీలుగా, ముఠా మేస్త్రీలుగా, చాట వర్కర్స్గా, స్వీపర్స్గా, దడవాయిలుగా, కాంటాదారులుగా రకరకాల రూపాల్లో దగ్గర 1,00,00,000 మంది దాకా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇంకో అంతకంటే 2 ఎక్కువగా బతుకుతున్నటువంటి ఈ వ్యవస్థని మన కేంద్ర ప్రభుత్వం నష్టం చేసే పద్ధతుల్లో మొన్న పార్లమెంట్లో చట్టం చేయడం అనేది చాలా దారుణమైన విషయం. స్వతంత్రం వచ్చినప్పటి నుండి 70 ఏళ్లుగా మార్కెటింగ్ వ్యవస్థను నమ్ముకొని బతుకుతున్నటువంటి కార్మికులకు, స్వతంత్రం వచ్చినప్పటి నుండి 70 ఏళ్లుగా మన మార్కెటింగ్ వ్యవస్థ ద్వారా రైతులకు, కార్మికులకు, పేదలకు, ప్రభుత్వాలకు అన్నిటికీ అనుసంధానమైన పనిచేస్తున్నటువంటి కార్మికులకు నష్టం చేసే పద్ధతిలో ఈ చట్టం తీసుకురావడం అనేది చాలా దారుణమైన విషయము. కార్మికుల మీద ప్రేమ లేదు, రైతుల మీద ప్రేమ లేదు, మాటలు మాత్రమే టీవీలలో, పత్రికలలో రోజు అబద్ధాలు ప్రచారం చేసి కార్మికుల్ని, రైతుల్ని మభ్యపెట్టి మార్కెటింగ్ వ్యవస్థనే మార్చేసే పద్ధతిలో చట్టాన్ని తీసుకురావడం అనేది విచారకరమైన విషయంగా మేము భావిస్తూ వస్తూ ఉన్నాం. అదే రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం కూడా ఒక 30 ఏళ్ల నుంచి కార్మికులకు ఈ 2 జతల యూనిఫామ్ ఇస్తూ ఉంటారు. రెగ్యులర్గా పోలీసు వాళ్ళకి కానీ, రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, లేదా హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళకి కానీ, ఇతర డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళకు ప్రభుత్వమే యూనిఫామ్లు ఇప్పించి, వీళ్ళు మా వర్కర్స్, మున్సిపల్ వాళ్ళకు కూడా ప్రభుత్వమే, గ్రామ పంచాయతీలో పనిచేసేటటువంటి వాళ్ళకు కూడా ప్రభుత్వమే సంవత్సరానికి 2 జతల యూనిఫామ్ ఇస్తూ వస్తూ ఉన్నది. ఇంతకంటే ముందు నుంచే మాకు 30 ఏళ్ళుగా యూనిఫామ్ ఇస్తున్నారు. నగరంలోని గడ్డి అన్నారం డివిజన్లో విషాదం చోటు చేసుకుంది. శారదానగర్కు చెందిన సరోజ అనే మహిళ మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో ఇంటి నుంచి వాకింగ్కు వెళ్లి ప్రమాదవశాత్తు సరూర్ నగర్ చెరువు కట్ట కింద నాలాలో పడిపోయింది. చైతన్యపురి హనుమాన్ నగర్ నాలాలో మహిళ మృతదేహం లభించింది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రోజు ఉదయము 6:30కి సరోజన ఒక 80 సంవత్సరాల వయసున్న మహిళ వాకింగ్ కానీ ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళింది. బయటకు వెళ్ళినాక మరి చాలామంది చెప్పడం ఏంటంటే ఆ డ్రైనేజ్లో పడిపోయిందని చెప్పిండ్రు. మరి అది ఇంకా నిజాలు బయటకు రాలేదు. అంటే ఇప్పుడే అతి కష్టం మీద దాని బాడీని వెలిగిస్తాము. నాగిరెడ్డి గారు వారి కుమార్తె కూడా పొద్దుగా వచ్చి ఇక్కడ బాడీ ఇప్పుడు మార్చికి తరలించడం జరిగింది. ఈ సంఘటనపై అంతా కూడా పోలీసులు దర్యాప్తు జరిపినాక నిజాలు బయటకు వస్తాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రారంభమైన దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్న ఓటర్లు. తూర్పుగోదావరి జిల్లాలో కదం తొక్కిన కల్లుగీత కార్మికులు. లాక్డౌన్ సందర్భంగా కల్లుగీత కార్మికులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్. కర్నూలులో బీసీ కార్పొరేషన్ చైర్మన్లు మరియు డైరెక్టర్లకు సన్మానం. ముఖ్య అతిథిగా హాజరైన జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. కొడంగల్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పర్యటన. దౌలతాబాద్ మండల కేంద్రంలో రైతు వేదిక, మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనుల పరిశీలన. నారాయణపేట జిల్లా మక్తల్ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు హమాలీ సంఘాల ఆందోళన. హమాలీ దళవాయి చార్టర్ స్లీపర్ కార్మికులకు కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.